రుద్ర కంగారుగా ఉండటం చూసి మోహిత్ కూడా కొంచెం కంగారు పడ్డాడు. అతనికి కూడా తెలుసు కాబట్టి ఆందోళన చెందుతాడు. అతని తండ్రి సాయంత్రం మాత్రమే తిరిగి వస్తారని మరియు అది కూడా వేట తర్వాత. కానీ ఇక్కడ అతని తండ్రి అంటే ఈరోజు తొలిసారిగా బంగారు నగరానికి రాజు అందరూ వేటాడకుండా వాస్ మహల్కు వచ్చారు. ఈ విషయంలో మోహిత్ రుద్ర చాలా బాధపడ్డాడు. హేళనగా ఈరోజు నీతో చెప్పింది అమ్మ వారు మీకు చేసిన దానికి ధన్యవాదాలు చెప్పాలి. నువ్వు నన్ను ఇంత పొద్దున్నే నిద్ర లేపారు, లేకపోతే ఈరోజు ఒకరోజు అవుతుంది నాన్న. ఇలాగే తిరిగి వచ్చారు మరియు మీరు ఇంకా మీ వద్ద ఉంటే నేను ఖచ్చితంగా ఈ రోజు మళ్ళీ నిద్రపోయేవాడిని. అందరి ముందు అవమానించవలసి వచ్చింది. నువ్వు నన్ను అవమానించడం చూస్తుంటే సరదాగా ఉంది. మీరు తప్పక వస్తున్నారు మరియు ఈ రోజు మీ వినోదం చెడిపోయింది. రుద్ర చిరాకుపడి అతనితో, నువ్వు ఎప్పుడూ కొడుకు, నేను నిన్ను అవమానిస్తానని ఇలా అనుకుంటావు. ఇది జరగడం చూడటానికి సరదాగా ఉంటుంది. కానీ నేను దానిని ఆనందించను. బదులుగా ఇది చాలా సరదాగా ఉంటుంది మరియు నేడు మీరు నిజంగా అమ్మ నన్ను లేపిన తర్వాత కూడా సరదా పాడు చేసింది. నేను నిద్రపోయి ఈరోజు సరదాగా ఉండాల్సింది. హహహ. మోహిత్ షో చూస్తున్నప్పుడు ఎగతాళి చేస్తున్నాడు. రుద్రను చూసి నవ్వుతూ అవుననే అవుననే అంటాడు. పర్వాలేదు నీ టైం, రచ్చ కొడుకు. ఒక రోజు మీ సమయం వస్తుంది. ఆ రోజు నేను నిన్ను నాతో చూస్తాను. ఏమవుతుంది రుద్ర కొంచెం కోపంగా అన్నాడు. మోహిత్ మళ్ళీ ఆమెను ఎగతాళి చేస్తూ అన్నాడు. సరే, పిల్లవాడికి కోపం వచ్చింది, చూద్దాం. మీ సమయం ఎప్పుడు వస్తుంది? దయచేసి ఇప్పుడే చూడండి. ఈరోజు ఏం జరిగింది చెప్పు నాన్నా. నేను ఖాళీ చేతులతో ఇంటికి వచ్చాను. ఏదైనా జరిగిందా? కాకపోతే ఈరోజుకి ముందెన్నడూ వాడు లేకుండా పోలేదు నాన్నా. ఈరోజు ఇంటికి రాలేదా రుద్ర? అతను తన సోదరుడిని నేను ఎలా చేయగలనని అడిగాడు. నేను నాన్నతో వెళ్ళానో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు ఒకటి మాత్రం నిజం అయింది, అస్సలు బాగాలేదు. ఖచ్చితంగా దాల్లో ఏదో నలుపు ఉంది. మోహిత్ ప్రత్యుత్తరం ఇస్తూ, దల్ అన్నాడు. నాలో నలుపు ఏమీ లేదు, కానీ పప్పులన్నీ నల్లగా ఉన్నాయి. అదిగో చూడు తండ్రి, ఈరోజు నేరుగా రాజభవనం లోపలికి వెళ్ళు. రుద్ర తన తమ్ముడి వైపు చూపుతున్నాడు. రుద్ర చెప్పి మళ్ళీ అడుగుతాడు. నాన్న ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేశారా? వేట నుండి తిరిగి వచ్చిన తరువాత అతను నేరుగా మా వద్దకు వెళ్ళాడు. మీరు దగ్గరికి రాకుండా నేరుగా రాజభవనం లోపలికి వెళ్లారు. నేను పొద్దున్నే లేవడం వల్ల నాకు గుర్తులేదు. కనుక ఇది చాలా తక్కువగా ఉంటే ఏమి జరిగిందో చెప్పండి. మునుపెన్నడూ ఇలా లేదు. ఈరోజు ఇలా ఎప్పుడూ లేదు. ఈరోజు మొదటిసారిగా తండ్రి ఖాళీ చేతులతో రావడం జరిగింది. కూడా మొదటిసారి వేట మరియు నేడు లేకుండా మా దగ్గరికి రావద్దు. ముందు రాజభవనం లోపలికి వెళ్ళు. ఒక విషయానికి స్పష్టంగా ఉంది. ఏదో చెడు జరిగింది. ఇది జరిగినా జరగబోతోందా అని మోహిత్ చెప్పాడు. అప్పుడే కొంతమంది సైనికులు వారి దగ్గరికి వచ్చారు. రాజ్కుమార్ మీ ఇద్దరి సోదరులకు చెప్పారు. మహారాజు వెంటనే అతన్ని రాజభవనానికి పిలిచాడు. ఏదైనా జరిగిందా అని మోహిత్ అడిగాడు. మహారాజ్ మాత్రమే మీకు ఈ విషయానికి చెప్పగలరు. నువ్వు త్వరగా మహారాజ్ దగ్గరకు వెళ్ళాలి. అతను మిమ్మల్ని వీలైనంత త్వరగా తన వద్దకు తీసుకువచ్చాడు. ఇద్దరినీ పిలవమని కానిస్టేబుల్ ఆదేశించాడు. సోదరులకు చెప్పండి మరియు వారితో చెప్పండి. తండ్రి మెసేజ్ ఇవ్వడంతో కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములిద్దరూ తండ్రి కోసం బయలుదేరారు. ఆహ్వానం అందుకున్న తర్వాత ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించండి. మోహిత్ రుద్ర వైపు చూస్తూ అడిగాడు. అదేంటంటే, నిన్నేమీ తప్పు చేయలేదా? తండ్రి వేట కోసం రాజభవనం నుండి బయలుదేరినప్పుడు నేనేం తప్పు చేశాను? నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటావు. నేను ఏదో చేశానని ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకున్న పని ఇదొక్కటే కదా. నేను ఏదో తప్పు చేస్తూ బిజీగా ఉన్నాను. నన్ను ఇంత పెద్ద బాస్టర్గా ఎలా భావించారు? తద్వారా నేను నా ఇంట్లో అందరినీ ఇబ్బంది పెట్టగలను. చేసే పనిలో బిజీగా ఉంటారా అంటే మీపై అనుమానం. ఇది న్యాయమే, కానీ నేను అంత నీచుడిని కాదు. రుద్ర తన అన్నను బెదిరిస్తున్నాడని అనుకున్నాను. శౌర్య మరియు తార ఇద్దరూ ఉన్నారని అతను చెప్పాడు. ఒకరి వీపుపై రాళ్లతో కూడిన సంచిని మోసుకెళ్లడం. కాళ్లు పర్వతం చుట్టూ తిరుగుతున్నాయి. శౌర్య అదే వేగంతో నడుస్తున్నాడు. కానీ తార అతనికేసి చూస్తూ కాస్త అలసిపోయి చూసింది అని ఒకసారి అనిపించింది. పడిపోతే లేవలేడు శౌర్య. ఆగండి. మిత్రుడు కాదు. అది మానవుడు లేదా యంత్రం కావచ్చు. చివరి 10 రౌండ్లు. మీరు నా నుండి ఒకే విధంగా పారిపోతున్నారు మరియు నేను ఇక్కడ ఉన్నాను. పరిస్థితి మరింత దిగజారింది. ఆగండి తారా. ఆమె శౌర్యను పిలిచి ఆపమని చెప్పింది. తార ఇప్పుడు అలసిపోయి కూర్చుంది. అలసిపోయిన తారని చూసి శౌర్య కూడా వెళ్ళిపోయాడు. నడుస్తున్నప్పుడు ఆగిపోతుంది మరియు అది కూడా అతని దగ్గరే. అతను వచ్చి కూర్చున్నాడు. మీరు చాలా బలహీనంగా ఉన్నారు. మీ పరిస్థితులు ఉంటే చాలా త్వరగా వదులుకోండి. నేను ఇలాగే ఉంటే నిన్ను ఎలా ఓడిస్తాను? నన్ను ఇలా చూస్తుంటే నీదే అనిపిస్తుంది. నన్ను ఓడించాలనే కోరిక కేవలం కల మాత్రమే. శౌర్య తనను తాను ఆపుకోలేనని ఆట పట్టిస్తూ చెప్పాడు. మీలాంటి మొద్దుబారిన వ్యక్తి మీకు ఏది కావాలంటే అది చెప్పండి. ఇలా చెబితే నేను బలహీనుడవుతానా? నేను యంత్రం కాదు. నేను పర్వతాలను అధిరోహించగలను మరియు దిగండి మరియు ఈ రోజు ఓపస్ నుండి భారీ బ్యాగులు మీ వెనుక వేలాడదీసిన తర్వాత ఒక్క అడుగు కూడా వేయవద్దు. నేను చేయగలిగినప్పటికీ, నేను మొత్తం 10 రౌండ్లు చేశాను. మీలాగే ప్రతి ఒక్కరూ ఎప్పుడూ లేని చిన్న యంత్రం. తారా శౌర్య జోక్తో మీరు ఎప్పటికీ విసిగిపోరు. ఊదుతున్నప్పుడు ఆమె ఓకే చెప్పింది. కాబట్టి నేనొక యంత్రాన్ని ఇప్పుడు వెళ్దాం. అప్పుడు ఈ యంత్రం మొదట మీదే అవుతుంది.
రౌండ్లను పూర్తి చేసిన తర్వాత మీ వద్దకు తిరిగి రండి. శౌర్యకి కోపం వచ్చి అక్కడి నుండి లేచిపోతుంది. మీరు జోక్ చేస్తే ఇది చాలా ఎక్కువ అని అతను చెప్పాడు. ఏమీ లేదు మరియు నేను చేస్తే నేను షాక్ అవుతాను. నిజమే, నేను తమాషా చేస్తున్నాను. తార బాధగా హహహహహ అంటుంది. అలాంటప్పుడు కోపంతో ఇలా ఎందుకు చెప్తున్నాను? అది కూడా జోక్ అని నవ్వుతూ చెప్పాడు శౌర్య. నేను మీకు ఇప్పుడే చెబుతాను. మీరు వేచి ఉండండి. ఇలా చెబుతూ తార శౌర్యని వెంబడించి కొట్టింది. ఆమె పరిగెత్తడం ప్రారంభించింది మరియు శౌర్య ఆమెను చూసి నవ్వాడు. అతన్ని ఆట పట్టించకుండా పారిపోండి. వీరిద్దరూ గోల్డెన్ సిటీలోని ప్యాలెస్లో ఉన్నట్లు తెలుస్తోంది. తమ్ముడు ఇంకా తండ్రి దగ్గరకు వెళ్లలేదు మరియు వారిద్దరూ ఇలా వాదించుకున్నారు. రుద్ర ఎప్పుడైనా తనను తాను ఎగతాళి చేసుకున్నాడా? కొన్నిసార్లు అతని సోదరుడు అతనిని ఎగతాళి చేస్తాడు మరియు అతనిని చూసి నవ్వుతాడు. ఈ రెండింటి క్రమం కొనసాగుతూనే ఉంది. ప్యాలెస్ అలారం బిగ్గరగా మోగడం ప్రారంభమవుతుంది. అతని గొంతు విన్న వెంటనే అన్నదమ్ములిద్దరూ మీరు వారి పాదాల క్రింద ఉన్నట్లుగా వినవచ్చు. నేల కూడా జారిపోయింది. హెచ్చరిక పరికరం మాత్రమే. పెద్ద విపత్తు సమయంలో మాత్రమే ఆడారు. ఈ రోజు ఏమి జరిగింది? అంత గొప్ప రాజ్యానికి అలారం మోగిస్తున్నాడు రుద్ర మరియు మోహిత్. వాయిద్యాల శబ్దం వినబడుతోంది. విన్న తర్వాత ఒకరికొకరు భయపడ్డారు. వారిద్దరూ ఇప్పుడు చాలా వేగంగా కనిపిస్తున్నారు. రాజభవనం లోపల తన తండ్రి వద్దకు పరుగెత్తాడు. ఇది ఊరంతా ఏదో సందడి. రాజభవనంలోని ప్రముఖులందరూ దీనిని ప్రతిధ్వనించారు. అధికారులు తమ విధులను వదిలి నేరుగా వెళ్లారు. రాజభవనం నుండి రాజు ఆస్థానం వైపు పరుగెత్తండి. నగరంలో నివసించే ప్రజలందరి మధ్య తొక్కిసలాట జరిగి అందరూ ఒకచోట చేరి ప్యాలెస్కి వెళతారు. ప్రతి ఒక్కరూ తమ తమ పని తాము చేసుకునేందుకు రావడం ప్రారంభిస్తారు. బయలుదేరి హడావుడిగా రాజభవనం వైపు పరుగెత్తండి. నగరం మొత్తం మరియు అందరిలో నిశ్శబ్దం అలుముకుంది. నా మనసులో ఒక్కటే ప్రశ్న, ఈరోజు ఏమైంది? మనకు వచ్చిన ఈ ప్రమాదం ఏమిటి? అవును, ఈరోజు అలారం మోగింది. గోల్డెన్ సిటీలో అంతా నిశ్శబ్దం. మొత్తం నగరం యొక్క మార్కెట్లు, దుకాణాలు మరియు నగరంలో ఇల్లు ఒక్కటి కూడా లేకుండా మూసి పడి ఉన్నాయి. గోల్డెన్ సిటీ తప్ప మనుషులు కనిపించలేదు. ప్యాలెస్ వెలుపల వేలాది మంది గుమిగూడారు. చిన్న పిల్లలు, వృద్ధులు మరియు మహిళలు అందరూ నిమగ్నమై ఉన్నారు. ప్యాలెస్ బయట, ప్యాలెస్ లోపల జనం ఉన్నారు. ప్యాలెస్లో కూడా చాలా నిశ్శబ్దం నెలకొంది. గదిలో ఉన్నత స్థాయి వ్యక్తులందరికీ వారి స్వంతం ఉంది. రాజు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. మేము ఇలా చేస్తున్నప్పుడు ఒక పెద్ద తలుపు తెరుచుకుంది మరియు రాజు తన బాడీ గార్డులతో లోపలికి వచ్చేవాడు. రాజు రావడం చూసి అందరూ అక్కడే ఉన్నారు. వారి స్థలాలను విడిచిపెట్టి నిలబడండి మరియు రాజు ముందు తలలు వంచి రాజు తన సింహాసనం దగ్గర నమస్కరిస్తాడు. అక్కడికి చేరుకుని అందరివైపు చూసేసరికి మీ పక్కన ఉన్న 2 సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. రాజు ఈ విషయాన్ని తన సేనాధిపతికి తెలియజేశాడు. రాజు సేనాధిపతిని తన దగ్గరికి పిలుస్తాడు. అతనికి ఫోన్ చేసి నేను నీకు చెప్పాను అని చెప్పు. నా పిల్లలిద్దరినీ వీలైనంత త్వరగా నాకు అందించాలి. ఈసారి ముందు కనిపించమని చెప్పండి. కాబట్టి మనం కనీసం ఏదో ఒక పని మీద దృష్టి పెట్టవచ్చు మహారాజ్. యువరాజులిద్దరికీ మీ సందేశం మీదే. ఇది అడిగిన వెంటనే ఇచ్చారు. ఇక్కడ ఇద్దరు యువరాజులు మరియు కమాండర్ రాజు ఉన్నారు. రాజు తన ఇద్దరిని ఎత్తి చూపాడు. కొడుకులిద్దరూ ఉన్నప్పుడు తన కొడుకుల వైపు చూస్తాడు. వాళ్ల నాన్నని చూసి తదేకంగా చూస్తున్నారు. రుద్రుడు వారి కోరికలన్నిటినీ తీసివేస్తాడు. ఇది చాలా పెద్దదని మోహిత్కి రహస్యంగా చెబుతుంది. ఈరోజు మీటింగ్ మన కోసమేనా? మేమిద్దరం మన రాష్ట్రానికే శత్రువులమా? హెచ్చరిక పరికరాన్ని ధ్వనించడం ద్వారా ఏ ప్రకటన చేయబడుతుంది? తద్వారా అందరి ముందు మనం శిక్షించబడతాం. మీ మాటలకు ఏమైనా అర్థం ఉందా? కొన్నిసార్లు గాడిద మోహిత్ వెక్కిరిస్తూ ఉంటే చెబుతుంది. అలాంటిదేమీ లేకుంటే నాన్నగారిది. రుద్ర ఎందుకు తక్కువ స్వరంతో మళ్ళీ చూస్తున్నాడు? నీలాంటి గాడిదతో ఇప్పుడు అడుగుతున్నాను. కలవరపరచడం నా కప్పు టీ కాదు. అందరూ చాలాసేపు ఇక్కడే కూర్చున్నారు. మరి ఇంకేముంది? తండ్రి కూడా ఇక్కడ మా ముందు ఉన్నారు మరియు మీ వల్ల మేము ఇక్కడకు చివరిగా వచ్చినందున నేరుగా నాన్న మనకోసం వెతుకుతున్నట్లుంది. బహుశా మనం ఆలస్యం అయ్యామేమో, అందుకే తదేకంగా చూస్తున్నాం. మోహిత్ కాస్త కోపంతో తక్కువ స్వరంతో అన్నాడు. నా వల్లనే. అవును అవును అంటాడు రుద్ర. కాబట్టి ప్రతిదీ ప్రతిసారీ జరుగుతుంది. మీరు పాల వ్యాపారి. అది కొట్టుకుపోయింది. ఇప్పుడే నోరు మూసుకో. ఇకపై పిచ్చి మాటలు మాట్లాడకు. నాన్న మౌనంగా మోహిత్ రుద్ర వైపు చూస్తున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు సోదరులిద్దరూ ఇప్పుడు మౌనంగా ఉండండి అని చెప్పాడు. వారి సీట్ల దగ్గర నిలబడండి. వాళ్ల నాన్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు అది చూసిన రుద్ర తండ్రి వైపు తిరిగాడు. దంతాలు కనిపించేలా చిన్నగా నవ్వుతుంది ఆమె. ఇలా నవ్వడం చూసి రాజుకి కోపం వచ్చింది. ఈ గాడిద కొడుకు ఎప్పటికీ రాలేడని నా హృదయం చెబుతోంది. సంస్కరిస్తున్న రాజు ఇప్పుడు తన సింహాసనంపై కూర్చున్నాడు. వెళ్ళి అందరూ కూర్చున్న తర్వాత మీరందరూ ఈరోజు మీ సీట్లలో కూర్చోండి. మీకు కొంత ఇబ్బంది కలిగించినందుకు నన్ను క్షమించండి. నేను కోరుకుంటున్నాను. కానీ మీరందరూ అలా జరిగింది మీరు తెలుసుకోవాలి మరియు తెలుసుకునే హక్కు మీకు ఉంది. నేను కావాలనుకుంటే నేను మీ అందరి నుండి దాచి ఉంచగలను. అయితే ఇది నా సమస్య కాదు, మనందరి సమస్య అనేది మనమందరం కలిసి ఎదుర్కోవాల్సిన విషయానికి. అందుకే దీన్ని తెలుసుకునే హక్కు మీ అందరికీ ఉంది. మన రాజ్యానికి పెను ముప్పు రాబోతోంది. రాజు తన బిగ్గరగా అందరికీ చెప్పబోతున్నాడు. అందరికీ ఏ ప్రమాదం రాబోతోందో చెప్పండి. ప్రజలు తమలో తాము మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. రాజు ముందుకు వెళతాడు. మీ అందరినీ శాంతించమని చెబుతున్నాను. అందరూ సరిగ్గానే విన్నారు.
ప్రమాదం పొంచి ఉంది. బంగారు నగరం వైపు కదులుతున్న మినీ పట్టణం నుండి వస్తున్నాను. ఇది విన్న ఒక వ్యక్తి లేచి నిలబడి క్షమించండి అన్నాడు. ఆ చిన్న పట్టణం గురించి ఏమిటి? మన పెద్ద నగరాలకి అంత ధైర్యం వచ్చింది. మన దగ్గర చాలా ఉన్నాయి అని మీరు చెప్పింది నిజమే. పెద్ద నగరం ముందు ఆ చిన్న ఊరు ఎక్కడ ఉంది? బ్రతకగలుగుతుంది కానీ ఎప్పటికీ చావదు. దాని గురించి కూడా ఆలోచించరు. కానీ ప్రమాదం అది కాదు. ప్రమాదం మొదట మనవైపు కదులుతోంది. మార్షల్ స్టేట్ ఆపై మినీ టౌన్ బూడిదలో పోసిన పన్నీరై ఇప్పుడు మనవైపు ఉన్నాడు అని వారికి చెబుతూ రాజు పెంచుతున్నాడు. మార్షల్ స్టేట్ మరియు నీ టౌన్ ఎక్కడ ఉన్నాయి? వారు ధ్వంసమయ్యారు. కానీ ఇదంతా ఎలా మరియు ఎప్పుడు జరిగింది? రాజుని ప్రశ్నిస్తూ కూర్చున్న మనుష్యులందరూ ఏం జరిగిందో వారికి వివరిస్తాం. ఒక మనిషి వచ్చి దాదాపు 3 నెలలైంది. 3 నెలలు మళ్ళీ ప్రశ్నలు మరియు మీరు ఇప్పుడు మాకు ఇంతకు ముందు చెప్తున్నారు. రాజుగారికి ఇప్పుడు కొంచెం కోపం వచ్చింది. ఎందుకు చెప్పలేదు? మా రహస్య వేరియబుల్స్ ఈ రెండే అని వచ్చి చెప్పండి. వారి విధ్వంసం సమయంలో రాష్ట్రాలలో ఉన్నవారందరూ చంపబడ్డారు మరియు వారందరూ నిన్న మా వద్దకు వచ్చారు. అడవికి వేటకు వెళ్ళినప్పుడు తెలిసింది. అక్కడి పర్వతాల నుండి గురు ఋషి మా వద్దకు వచ్చారు మరియు అతను మాకు ఇవన్నీ చెప్పాడు మరియు మొదట ప్రమాదం గురించి హెచ్చరించింది. నమ్మలేకపోయాడు. కానీ అతను అలాంటివాడు. నమ్మలేని మనిషి కాదు. కానీ మేమే వారితో తూర్పుకు వెళ్ళాము. రాక్షసుల భారీ సైన్యాన్ని చూశాం. మన వైపు కదులుతోంది కాబట్టి మనం వెంటనే అని చెప్పి ఋషులు తిరిగి రాజ్యానికి చేరుకున్నారు. సమీపంలోని శక్తివంతమైన రాష్ట్రాల నుండి సహాయం కోరండి. కానీ మన రాష్ట్రం స్వర్ణనగరమే అలా ఉంది. మనమే ఒకరి నుండి సహాయం చేస్తాము అనే శక్తివంతమైన స్థితి. డబ్బు తీసుకునే బదులు రాజు వారికి సహాయం చేయవచ్చు. అప్పుడు ఒక తెలివైన వృద్ధుడు విన్నాడు. అతను లేచి, మహారాజ్, దయచేసి నన్ను క్షమించండి. నేను నిర్ణయంపై వేలు పెట్టడం లేదు. కానీ మార్షల్ రాష్ట్రం కూడా శక్తివంతమైన రాష్ట్రం మరియు నేడు అతను ఏదో ఒక రాష్ట్రం సహాయంతో శిథిలావస్థలో ఉన్నాడు. తీసుకొని మన రాష్ట్రాన్ని బలహీనం అనరు. అది పోరాటంలో మనకు మేలు చేస్తుంది. మేము తక్కువ నష్టాలను చవిచూస్తాము మరియు పెద్దగా గెలుస్తాము. ఎంత చిన్నదైనా సులభంగా దొరుకుతుంది. మనకెందుకు ఇంత ప్రమాదం? తేలిగ్గా తీసుకోకూడదు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా మీరే రాజు అని మేము దానిని అంగీకరిస్తాము. ఇది నా వైపు నుండి మాత్రమే. ఇది విన్న రాజు ఏదో ఆలోచించాడు. లోకి వస్తాయి మరియు కొంతకాలం తర్వాత నువ్వు నాకు నవ్వుతూ చెప్పావు. మీరు చాలా మంచి సలహా ఇచ్చారు మరియు ఇప్పుడు మీ నుండి ఈ విషయానికి నేను కూడా దీన్ని బాగా అర్థం చేసుకున్నాను. కానీ నేను ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాను. కానీ నువ్వు నా ఒక్కడివి. మీరందరూ భయపడవద్దని, ధైర్యాన్ని కూడగట్టుకోవాలని నేను కోరుతున్నాను. మునుపెన్నడూ లేని విధంగా మన గోల్డెన్ సిటీని ప్రోత్సహించాలి. అతను అనేక ప్రమాదాలను అధిగమించాడని నమ్ముతారు. ప్రమాదం చాలా భిన్నమైనది మరియు అది నాకు తెలియదు. మీరు తప్ప రాక్షసులు ఏమి చేయగలరు? ఇందులో రాజు పూర్తి సహకారం అందించాల్సి ఉంటుంది. కమాండర్ మొత్తం నగరాన్ని ఆదేశిస్తాడు. కానీ సైనికులను ఆయుధాలతో మోహరించండి మరియు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలకు సహాయం కోసం లేఖ దయచేసి మాకు కొంచెం నిశ్శబ్దం పంపండి. రాష్ట్రానికి హానికరమని నిరూపించవచ్చు. తూర్పు గోడపై ఆయుధాలు లాక్ చేయబడ్డాయి. రాజుగారు ఇలా చెబుతూ సైనికులు కాపలా కాస్తున్నారు. అక్కడి నుండి బయలుదేరి వెళ్లిన తర్వాత అందరూ కూడా అక్కడి నుండి వెళ్లడం మొదలు పెడతారు. మరోవైపు తారా మరియు షరియా రౌండ్ అయిపోయింది. ఇద్దరూ గ్రౌండ్లో ఉన్నారు. రిషి ఉన్నప్పుడు పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు. అతను వచ్చి, ఋషి ఇది మిగిలినది అని చెబుతాడు. ఇప్పుడు పిల్లలైన మీకు సమయం కాదు. మీరు చాలా సాధన చేయాలి. తారా అద్భుతాలు. హుయ్ మీరు ఏమి చెప్పి ఆచరించారు అని చెప్పారు. మీరు సమయానికి ముందే మమ్మల్ని లేపాలి. మేము ఇప్పుడు చేరుకోవాలనుకుంటున్నారా? అంత బరువైన రాళ్లతో నిండిన సంచులు 100 రౌండ్లు పూర్తి చేశారు మరియు మీరు మాకు కొంచెం చెప్పగలరు? నా చేతులు నన్ను ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోనివ్వడం లేదు. ఇప్పుడు నా అడుగులు నాకు మరియు బస్సుకు ప్రతిస్పందించాయి. లేదు అని ఆలోచించాలి. మీకు 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీ పరిస్థితి ఇలా ఉంటే ఎలా? ఇప్పుడు నేను ఆ రాక్షసులను నీతో ఎదుర్కొంటాను. ఇంకేమీ వినబడక ఇద్దరూ త్వరగా లేచి నిలబడ్డారు. రిషి, ఈసారి కొంచెం సేపు వచ్చి నన్ను అనుసరించు. ఇలా చెప్పగానే కోపంగా అన్నాడు రిషి. తార మరియు శౌర్య ఋషులు ఇద్దరూ వెళ్ళిపోతారు. ఈ రోజు కోపంగా ఉన్నవారిని చూడటం సరదాగా ఉంటుంది మరియు శౌర్య ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించాడు. లేచి నిలబడి రిషిని అనుసరించాడు. అతను వెళ్లడం చూసి తార బయలుదేరుతుంది. కోపంతో ఆమె తనలో తాను చెప్పుకుంటుంది. దీని గురించి ఏమిటి? నా భయం పోగొట్టుకుని ఇలా పడుకుని ఉంటే మరీ దారుణంగా ఉండేది. నువ్వు బ్రతికితే ప్రతిసారీ దీనివల్ల నా మాట వినవలసి వస్తుంది. నేనెప్పుడు ఏమీ చెప్పలేను అనిపిస్తుంది. మూగ కహ్ని తార ఇప్పుడు శౌర్యను ఆపుతోంది. ఆమె బిగ్గరగా పిలిచి, నా కోసం కూడా ఆగండి అని చెప్పింది. ఇప్పుడు ఇద్దరూ నన్ను తమ వెంట తీసుకెళ్తున్నారు. రిషిని అనుసరించడం ప్రారంభించాడు. మిమ్మల్ని ఒక నదికి తీసుకువెళ్ళండి. తక్కువ వ్యవధిలో చాలా రాళ్లు. అవి గాడిదలు లాగా ఉన్నాయి. ఋషి ఇప్పుడు వారిద్దరినీ ప్రవహించే నదిలా చూస్తున్నాడు. మధ్యలో పడి ఉన్న ఈ రాళ్లపై పరుగెత్తండి. ఇప్పటి వరకు నది పూర్తిగా శుభ్రంగా ఉంది. అందులో వారికి కనిపించేదంతా రాళ్లే. కానీ వెంటనే ఋషి ఒక చిన్న రాయిని తీసుకున్నాడు. మీరు ఎవరినైనా నదిలో విసిరి చంపినట్లయితే ఆ రాయి మిమ్మల్ని చంపుతుంది. అది నీటిలో పడగానే ఆ నదిలో ఎక్కువ మొసళ్లన్నీ బయటకు తీసిన తర్వాత ఉపా వస్తుంది. తార మరియు శౌర్య మొసళ్లన్నింటినీ చూస్తున్నారు. ఇద్దరూ తప్పిపోతారు. మీరిద్దరూ ఇక్కడి వాతావరణాన్ని మొత్తం చూశారు.
మరియు మీరు అని నేను కూడా భావిస్తున్నాను. మీరిద్దరూ తప్పక అర్థం చేసుకోవాలి. మీ సమాచారం లేకుండా ఇంకా ఏమి ఉంది? మీరు నదికి వెళ్ళాలని నేను మీకు చెప్తాను. ప్రస్తుతానికి కేవలం అబద్ధం రాళ్లపై పరుగెత్తండి. మరియు మీరు దానిని కోల్పోయినప్పుడు ప్రమాదం జరిగిందని గుర్తుంచుకోండి. ఇప్పుడు మిమ్మల్ని దూరం నుండి చూడటం సులభం. ఇది అలా అనిపించవచ్చు. కానీ ఇవి మీకు చెప్తాను, మీరు రాళ్లపై చాలా జారే ఉన్నారు. అంతవరకు జాగ్రత్తగా దాటాలి. మీరు వేగంగా వచ్చే వరకు దీన్ని చేస్తూనే ఉండాలి. సమయాలు సరిగ్గా దాటవు. పోరాడేటప్పుడు మీ శరీరాన్ని సమతుల్యం చేసుకోవాలి. రిషి మేకింగ్లో వారికి చాలా సహాయం చేస్తాడు. వార్నింగ్ ఇస్తూ వివరిస్తూనే ఋషి ఇలా అంటాడు, ఇంకా బ్యాలెన్స్ చూసుకోమని చెబుతాడు. మన జీవితమంతా ప్రతిదానిలో అది లేకుండా మనిషికి చాలా అవసరం. జాగ్రత్తగా సాధన చేయడం నాకు అసంపూర్ణం. మీరిద్దరూ దీన్ని చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా ఈ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకు. మొసళ్లకు ఆహారం అవ్వండి. ఋషిని అర్థం చేసుకోండి. కథ మొత్తం విన్న శౌర్య మరియు తార ఇద్దరూ వారు ఇతరులు మరియు రిషి వైపు చూడటం ప్రారంభిస్తారు. ఎవరూ మాకు సమాధానం చెప్పరు. వారిది రిషి తల ఊపి ఇప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఋషి మీరు అని వారికి చెబుతాడు, భయపడవద్దు. మీపై నియంత్రణ కలిగి ఉండండి. ఒకరికొకరు మద్దతుగా ఉండండి మరియు ఒకరికొకరు మద్దతు ఇవ్వండి. ఏ యుద్ధం గెలిచింది మరియు నేడు మీ యుద్ధం నాతోనే. గుర్తుంచుకోండి. నన్ను నిరాశపరచవద్దు. శౌర్య మరియు తారా రిషిని విడిచిపెట్టిన తర్వాత నది వైపు చూసి బాధగా ఉంది. నక్షత్రాలు భూమిపై నేరుగా కూర్చుంటాయి. నది చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది. దీనిలో చాలా మొసళ్ళు సులభంగా చేయగలవు. అడవి పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది మరియు ఈ ప్రశాంత వాతావరణంలో పక్షులు కిలకిలలాడుతున్నాయి. శౌర్య మరియు తార నదికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఇద్దరూ ఒక చెట్టు నీడలో నిశ్శబ్దంగా పడుకున్నారు మరియు కేవలం ఆకాశం వైపు చూస్తున్నారు. ఇద్దరిని ఇలా పడుకోవడం చూస్తుంటే అనిపిస్తుంది వాళ్ళిద్దరూ ఇలాగే ఉండాలనుకుంటున్నారనిపించింది. వారు ఈ ప్రపంచం గురించి పట్టించుకోరు మరియు అలాగే వారు ఏ పని గురించి పట్టించుకోరు. చుట్టూ ఉన్న ఈ దృశ్యం ఎంత అందంగా ఉంది. శాంతి అంటే శాంతి. ఇది పక్షుల మాధుర్యం. శబ్దం మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఓపెన్ మరియు స్పష్టంగా ఉంది. ఈ కాంతి మేఘాలు ఉన్న ఆకాశం మీరు ఎంత అందంగా తయారు చేస్తున్నారో నాకు చాలా ఇష్టం. శాంతి ఇలాగే ఉండనివ్వండి మరియు మనం ఇలాగే ఉంటాము. తార ఇక్కడ ఉంది. మధురమైన స్వరం నేను అవును, మీరు చెప్పింది నిజమే. నిజంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసుకు ఎంతో ప్రశాంతత లభించింది. ఈ శాంతి చుట్టూ చెక్కుచెదరకుండా ఉంటే. శౌర్య ఎంత చక్కగా సమాధానం చెబుతాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నాను. నాకు తారా అంగ్దాయిని తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇది నాది కూడా కాదు. ఇది అవసరమని ఆమె చెప్పింది. కాబట్టి లేదు. ఈ రకమైన శాంతి శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని రోజులు ప్రశాంతంగా గడుపుతాం? ఒకరోజు ఆ మృగం అడుగుజాడలు పడితే ఆయన ఇక్కడ పడితే ఇక్కడి ప్రశాంతత కూడా అంతమవుతుంది. ఇక్కడికి రాకముందే చెబితే చేస్తా, చంపకపోతే ఎంతకాలం ఇలా బలహీనంగా ఉంటాం? మన నుండి మనం దాచుకుంటాము. మనం బలపడతాము. తద్వారా ఈ మొత్తం గ్రహం మీద మళ్ళీ శాంతి ఉంటుంది. నేను తీసుకురాగలను, లేకపోతే ఈసారి ఏమీ మిగలదు. ఇక దాచలేము. ఇప్పుడు మాకు చాలా విశ్రాంతి దొరికింది లియా. ఇప్పుడు ఏదైనా చేయడం నీ వంతు వచ్చింది. రండి, నిలబడండి. వెళ్ళి మన పని పూర్తి చేద్దాం. శౌర్య ఉత్సాహంగా నిలబడి శ్రద్ధ వహించాలి. నింపి, అవును, మీరు చెప్పింది నిజమే. మేము ఎంతకాలం ఉంటాము? ఏదో ఒక రోజు మనం ఒకరినొకరు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతూనే ఉంటాం. కాబట్టి ఇప్పుడే ఎందుకు మిమ్మల్ని మీరు సమర్థంగా చేసుకోకూడదు? మనం ఎప్పుడు కలిసినా అలా చేయండి. వన్ సైడ్ విజయం. తార కూడా ఈసారి సీరియస్ అయింది. ఆమె నిలబడి, ఇద్దరూ లేచి నిలబడతారు. మరియు అక్కడ నుండి నది వైపు వెళ్లడం ప్రారంభించండి. ఇద్దరూ నది ఒడ్డుకు వెళ్లి ఒక రాయి మీద కూర్చున్నారు. పైకి ఎక్కి పరిసర వాతావరణాన్ని పరిశీలించండి. మరోవైపు గోల్డెన్ సిటీలా కనిపిస్తోంది. ప్యాలెస్ వెలుపల ప్రజలు నిలబడి ఉన్నప్పుడు మెసేజ్ వస్తే వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అందరూ శాంతియుతంగా నగరం లోపలికి వెళ్లడం ప్రారంభిస్తారు. మనసులో భయం వాతావరణం నెలకొంది. కానీ వారి రాజు వారి కోసం నగరానికి సైనికులను పంపాడు. గోడలపై పోస్ట్ చేయాలని ఆదేశించారు. దీని నుండి ప్రతి ఒక్కరూ కొంత ఉపశమనం పొందుతారు. ప్రజలు వెళ్లి తమ పనులు చేసుకుంటారు మరియు గోల్డెన్ సిటీ లోపల మళ్లీ సందడి. రాజభవనం లోపల రాజు కనిపిస్తాడు మరియు అతని జనరల్స్ మరియు సలహాదారులు ప్రతిదీ ప్లాన్ చేస్తారు. ఎవరో రాజుగారి కోరిక మేరకు దీన్ని తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రకారం ఇతర రాష్ట్రాలకు సహాయం కోసం లేఖ ఒక పెద్ద టేబుల్ మీద ఎవరో రాస్తున్నారు. యుద్ధభూమిని సిద్ధం చేసి రాజుకు సలహాలు ఇస్తున్నాడు. రాజకుమారులిద్దరూ కూడా అక్కడికి వస్తారు. అక్కడ వారిని చూసి రాజు ఎగతాళి చేశాడు. వారు, రా, నా యువరాజు, మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారా? అలా జరగకపోతే ఇక్కడికి రాకముందే చెప్పాలి. మేము మోహిత్ మీ వద్దకు వచ్చి ఉంటాము. మేము కొంచెం భయపడ్డాము. ఆ తండ్రి, మాకు తెలియదు అంటాడు. నీ విషయంలో ఏదో సీరియస్గా ఉందని అనుకున్నాను. ఇలా పిలుస్తున్నాడు. ఇప్పుడే ఇలా అన్నాడు. అప్పుడు అతని తండ్రి అడ్డుపడి నీతో అంటాడు, ఈ బాస్టర్డ్ గురించి మీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఆశ్రయానికి వచ్చావు కదా. మీ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు? సీరియస్గా మాట్లాడుకుందాం. అంత పెద్ద బంగారం నగరాన్ని చూసుకునేవాడికి పని లేదు. మీకు కాల్ చేసే వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మోహిత్, కనీసం డబ్బు గురించి సాకు చెప్పండి. క్షమాపణలు చెప్పి, క్షమించండి నాన్న,
ముందుకు వెళ్ళు అని చెప్పాడు. ఇది ఎప్పటికీ జరగదు, జరగకూడదు. మీ నుండి మరియు ఇప్పటి నుండి మేము దీనిని ఆశించలేదు. చిన్న చెఫ్, మమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచవద్దు. మీరు ఏమనుకున్నారు లేదా మీ మాటలు ఈ రోజు నాతో పాటు నా సోదరుడిని కూడా ఉంచడం ద్వారా జలీల్కి అసూయ కలిగించాలనే ఉద్దేశ్యం ఏదైతేనేం ఆలస్యం. ఈ రోజు తర్వాత రుద్ర బాగా వచ్చాడు. నిన్ను మళ్ళీ సోమరితనం చూడాలని నాకు లేదు. మీరు కోరుకున్నంత సరదాగా జీవించండి. మీరు జీవించారు, ఇప్పుడు అర్థం చేసుకోవాలి మరియు మీరు మీ పిల్లల ప్రవర్తనను వదులుకోవాలి. ప్రమాదం చాలా ఎక్కువ మరియు ఏదైనా జరగవచ్చు. ఈసారి మీరిద్దరూ సిద్ధం కావాలి. ఇప్పుడు వెళ్ళి మన శిక్షణను ప్రారంభిద్దాం. శ్రద్ధ వహించండి. రాజు తన ఇద్దరు కుమారులను అర్థం చేసుకున్నాడు. కొడుకులిద్దరూ తండ్రికి ఓకే అంటున్నారు. నేను తల ఊపి అతని అనుమతి తీసుకున్నాను. కొడుకులను చూసేందుకు అక్కడి నుంచి బయలుదేరారు. దీని తరువాత రాజు తన పనికి తిరిగి వస్తాడు. అంతలో మహేంద్ర అనే సలహాదారుడు వచ్చాడు. మహారాజ్, రాజును కొట్టి క్షమించండి అని చెప్పాడు. అయితే కింగ్ అగ్నా, నేను నిన్ను ఒక విషయానికి అడగవచ్చా? ఇచ్చేటప్పుడు తప్పకుండా అడగండి అంటాడు. క్షమాపణ చెప్పడంలో అర్థం ఏమిటి? మీకు కావలసినది మీకు మీ గురించి తెలుసని నేను తెలుసుకోగలను. ఇద్దరు కొడుకులంటే చాలా ప్రేమ అయినప్పటికీ, మీరు రుద్ర నుండి ఇంకా చాలా శక్తిని పొందుతారు. మహారాజ్, మహేంద్ర ఎందుకు ప్రశ్నలు లేవనెత్తాడు అని రాజు అడిగాడు. రాజు నవ్వుతూ సమాధానం చెప్పాడు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇద్దరు కొడుకులు సమానం మరియు నేను ఇద్దరూ సమానమే. నేను నిన్ను అలాగే ప్రేమిస్తున్నాను, కానీ నేను ఆకర్షితుడయ్యాను. అతను పెద్దవాడు మరియు తెలివైనవాడు మరియు అతను అలాంటివాడు కాదు. నాకు కోపం తెప్పించే పని లేదు. నేను అతనికి ఏదో చెప్పగలను, కానీ రుద్ర ఇంకా చిన్నపిల్ల. అతని చిన్నపిల్ల ప్రవర్తన అతని నుండి బయటపడింది. ఇది చాలా తెలివితక్కువ విషయాలు కాదా? మరియు అతను నన్ను ఆట పట్టించడానికే ఇదంతా చేస్తాడు. అందుకు ఒక కారణం. నేను అతనితో కొంత శక్తితో వ్యవహరించనివ్వండి. ఇది విన్న మహేంద్ర మరిన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. రుద్రుడు కత్తి పట్టడం ఎప్పుడైనా చూశారా? మహారాజ్, అవును. నేను చాలాసార్లు మరియు చాలాసార్లు చూశాను. అతని మరియు ఇద్దరి ఈ కళ గురించి చర్చలు కూడా విన్నాను. అతను తన చేతులతో కత్తిని పట్టుకోగలిగినంత వేగంగా, కానీ మరొకరు దానిని నియంత్రిస్తారు. చాలాసార్లు చెప్పలేకపోయాడు. ఇద్దరూ కత్తి యుద్ధంలో మోహిత్ను ఓడించారు. చేతిలో కత్తి పట్టుకున్న వాళ్ళు ఎంతమంది? శత్రువులను చంపి మంత్రముగ్ధులను కూడా చేయవచ్చు. సులభంగా కూడా ఓడిపోతుంది. ఒక చేత్తో కూడా కత్తిని సమానంగా పట్టుకోగలడని నాకు తెలుసు. బాగా నడుస్తుంది మరియు చాలా రెట్లు ఎక్కువ. అతను మోహిత్ను ఓడించి అతనితో పోరాడాడు. రుద్రలో కూడా ఎవరూ గెలవలేరు. అతను ప్రతిభావంతుడైన పిల్లవాడు. హహహహ. రాజు సంతోషంగా ఉన్నాడు. నవ్వుతూ అన్నాడు. వాళ్ళ రాజు మాటలు విని అందరూ సంతోషంగా ఉండి, ఆపై వారి పనిలో వెళ్ళండి. మోహిత్ మరియు రుద్ర ఇద్దరూ పాల్గొంటారు. నాన్నగారి మాటలు విని శిక్షణ ఇచ్చేందుకు వారి గురువు వద్దకు వెళ్లి శౌర్య మరియు వారి నుండి నేర్చుకోవడం ప్రారంభించండి. తార ఇద్దరూ నిలబడి తమ పరిసరాలను గమనించారు. పరీక్షిస్తుండగా ఇద్దరూ నదిలో పడిపోయారు. రాళ్లపై పరిగెత్తడం మరియు బ్యాలెట్ చేయడం ద్వారా నదిని దాటండి. అతను మార్గాల గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నది లోపల మొసళ్ళు పరిష్కారాలను ఆలోచిస్తున్నాయి. చూసిన తర్వాత భయపడి మళ్లీ కొత్త మార్గం ఆలోచించండి. శౌర్య నక్షత్రం ఉన్నట్లుంది. నేను ముందుగా వెళ్తాను మరియు సులభంగా దాటడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల రాళ్ల జారే స్వభావం గురించి నాకు తెలుస్తుంది. వెళ్తుంది మరియు అది మీకు సులభం కాదు. లేదు. గురూజీ మాటలు గుర్తుకు రాలేదా? మీరు ఏ తప్పు చేసినా మాకు ప్రమాదమే. మనం ఎలాంటి రిస్క్ తీసుకోలేకపోవచ్చు. తారా శౌర్యకు వివరిస్తుంది. కానీ మీరు రిస్క్ తీసుకోకపోతే, మీరు ఎలా ముందుకు వెళతారు? చివరి గంటలో మేమిద్దరం కేవలం దాని గురించే ఆలోచిస్తున్నాను, కానీ ఆ పని చేయడం లేదు. కాబట్టి మనం బ్యాలెన్స్ చేయడం ఎప్పటికీ నేర్చుకోము మరియు మీ శరీరంపై ఉంటే అని రిషిజీ చెప్పారు. మీరు ఏదైనా బ్యాలెన్స్ చేయడం నేర్చుకోలేకపోతే మీరు నేర్చుకోలేరు అని శౌర్య వివరిస్తూ చెప్పాడు. అవును, అయితే మనకు ఒక ఉండాలి అని కూడా చెప్పాడు. ఒకరికొకరు సపోర్టు చేసుకుంటూ కలిసి ముందుకు సాగుతున్నారు. నేను లేకుండా నిన్ను నువ్వు మర్చిపోతాను. మొదట ఒంటరిగా దాటడం గురించి మాట్లాడుతున్నారు. తారకు కోపం వచ్చి, అప్పుడు చెప్పు అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? శౌర్య అలసిపోయి పడుకున్నాడు. కూర్చొని ఐడియా చెప్పాడు. రిషిజీ అన్నారు, ఒకరికొకరు మద్దతుగా ముందుకు సాగాలని. మనం ముందుకు సాగాలి లేదా మనం దీన్ని ఒంటరిగా దాటలేము. ఇది కుదరదు అని గుర్తు చేస్తూ తార చెప్పింది. అవును, అతను అలా అన్నాడు మరియు అతను చాలా ధైర్యంగా సమాధానం చెప్పాడు. అతను అవును అని చెబితే తార ఏమి అడుగుతుందో మీకు అర్థమైందా? శౌర్య ఓ ఇడియట్, ఇదేంటి అంటాడు. మనం కలిసి దీనిని అధిగమించడానికి ప్రయత్నిద్దాం. మీకు కావాలంటే తార మీకు త్వరగా సమాధానం ఇస్తుంది. రిషి చెప్పిన దాని అర్థం ఏంటి అని నేను అనుకున్నాను. నువ్వు ఎంత మూర్ఖుడివో నీకు అర్థం కాకపోవచ్చు. మిత్రమా, మీరు మీ మెదడును కొద్దిగా ఉపయోగించాలి. రాళ్లపై జారడం చాలా ఉంది మరియు ఎప్పుడు ఒక వ్యక్తి వీటిపై సరిగ్గా నిలబడలేకపోతే శౌర్య జోక్ ఎలా కలిసి జారిపోరు ఊదగొట్టే సమాధానాలు. అతని మాట వినండి. ఆ తర్వాత తార మనసులో కూడా ఒక చిన్న విషయానికి అతను దానిని నింపాడు మరియు ఆమె కూడా అతని దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఏం చేయాలి? తార దిగులుగా ఉంది. ఈ ప్రశ్న విన్న శౌర్య లేచి నిలబడ్డాడు.
మరియు మొదట నేను వెళ్లి చూస్తాను అని చెప్పింది. నేను ఉంటే నాకు అధికారాలు ఉన్నాయి, మొసళ్ల మధ్య పడ్డా నేను తేలికగా తప్పించుకోగలను, కానీ నీ దగ్గరకు రాగలను, ప్రస్తుతం నాకు బలం లేదు, అందుకే నేను నీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టలేను అంటూ శౌర్య ముందుకు సాగడం ప్రారంభించాడు. అతను ముందుకు సాగడం చూసి తార తనకి అనిపించింది, ఆందోళన చెంది అతని కోసం ప్రార్థిస్తున్నాడు. శౌర్య తనను తాను చూసుకోవడం ప్రారంభించింది మరియు జాగ్రత్తగా ముందుకు సాగండి, శుభాకాంక్షలు, తారా. శౌర్య తన గురించి చింతిస్తూ చూస్తుంది. ఆమెకు తీపి చిరునవ్వు ఇస్తుంది మరియు అప్పుడు శౌర్య ముందుకు సాగడం ప్రారంభించి నిటారుగా నిలబడతాడు. మరియు నదిలో పడి ఉన్న సమీపంలోని రాయిపైకి దూకుతారు. తార వెనుక నుండి లేచి అతన్ని దూకింది. శౌర్య ఎగిరి గంతేసేసరికి ఏం జరిగిందో చూస్తున్నాడు. నదిలో ఒక రాయి మీద దూకుతాడు. అతని కాళ్ళు అకస్మాత్తుగా మళ్లీ కదలడం ప్రారంభించాయి. ఇది చూసి తార కూడా భయపడిపోతుంది. శౌర్య సంభాల్, తార బిగ్గరగా అరుస్తుంది. శౌర్య తనను ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలని అరుస్తోంది. సరిగ్గా ఆ రాయిపై హ్యాండిల్స్ మరియు బ్యాలెన్స్ చేస్తుంది. అతను చాలా కష్టంతో తన సంతులనం చేయగలడు, కానీ అతను విజయం సాధిస్తాడు. ఇది చూసిన తార కాస్త శాంతిస్తుంది. బ్యాలెన్స్ చేయడంతో శౌర్య ఇప్పుడు పూర్తిగా సురక్షితంగా ఉన్నాడు. అతను అక్కడ నిలబడి మరియు ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. శౌర్య నెమ్మదిగా రాళ్లను ఒక్కొక్కటిగా విరిచాడు. పైన బ్యాలెన్స్ చేయండి మరియు వాటిని దాటడం ప్రారంభించండి, నేను కూడా నిన్ను ఫాలో అవుతున్నాను, తార శౌర్య వెనుక నుండి ఉత్సాహంగా పిలిచాడు. శౌర్య అస్సలు నో చెప్పింది. అతను సున్నితంగా తిరస్కరించి, సరే అని సమాధానం చెప్పాడు. మీరు వాటిని సులభంగా ఎందుకు దూకకూడదు? దూకడం మరియు నన్ను అనుమతించడానికి నిరాకరించడం. నువ్వు నాకంటే ముందు ఒంటరిగా దాటాలనుకుంటున్నావు, ఏది జరిగినా అది మరచిపో, నేను కూడా వస్తున్నాను. తార, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు తారా అని చెప్పింది. నేను నీకు ఏమీ అర్థం కావడం లేదు, నేను మొదట దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను, అందుకే నేను ప్రస్తుతం నిన్ను నిరాకరిస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా సులభం అని మీరు అనుకుంటున్నారు. నేను నిజంగా ఆనందిస్తున్నాను, కానీ అది అలానే ఉంది, అస్సలు కాదు, ఇది చాలా కష్టం. నేను బ్యాలెట్ని ఎలాగోలా చేస్తున్నాను. వాటిపై చాలా నాచు ఉంది. బ్యాలెన్స్ చేయడం కష్టం. నన్ను అధిగమించడం నీకు కష్టంగా ఉంది. మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో పడేయండి, లోగి శౌర్యకి వివరించి ఇలా ఓకే చెప్పాడు. కానీ నేను మీతో రావాల్సి వచ్చింది దానికి విరుద్ధంగా. మీరు నన్ను భయపెడుతున్నారు. ఇది చాలా బలహీనంగా ఉందని మీరు అనుకుంటున్నారు, సరేనా? నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా చేయండి, ఎందుకంటే నేను ఇక వేచి ఉండలేను, లేకుంటే ఈసారి రియల్ గా వస్తాను, తార వార్నింగ్ ఇస్తూ. అవును, అవును, సరే అన్నాడు. త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా అనుమతి లేకుండా దూకవద్దు, శౌర్య వివరిస్తున్నప్పుడు. అతను తారతో, నేను బాగున్నాను. నేను మీ కోసం జాగ్రత్తగా ఎదురు చూస్తున్నాను, ఫోకస్ చేయండి. బ్యాలెన్స్ ని పెంచుకోండి మరియు మరిన్ని దాటండి, మీరు కూడా తొందరపడకండి, నేను మొసళ్లకు ఆహారంగా మారతాను, నిన్ను రక్షించను. నేను రాగలుగుతాను అని తార సరదాగా చెప్పింది. శౌర్య ఆమె చిన్నపిల్ల మాటలను పట్టించుకోలేదు. హుయ్ ముందుకు సాగడం ప్రారంభిస్తుంది మరియు నెమ్మదిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఒక రాయి నుండి మరొక రాయికి దూకడం గోల్డెన్ సిటీ ప్యాలెస్లో ప్రారంభమవుతుంది. రాజా ప్రతాప్ తన గదిలోనే ఉన్నాడు. మీ చేతిలో వైన్ గ్లాసుతో బారి ఒకరి తర్వాత ఒకరు కొరుకుతూ తమ గదిలో ఉన్నారు, అక్కడక్కడా తీసుకెళ్తున్నారు. అతను ఎవరో ఒకరి అని స్పష్టమైంది, వేచి ఉండటం లేదా ఏదైనా గురించి ఆలోచిస్తూ ఉండటం. అప్పుడే అతని గది తలుపు తెరుచుకుంటుంది. అతని అంగరక్షకుడైన కమాండర్ లోపల ఉన్నాడు. ఇదిగో, రాజు సహాయం కోసం పంపబడ్డాడు, అన్ని సందేశాలు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ చెప్పారు. అతను అవును అని చెబితే, అందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? వాటిని త్వరగా పంపాలని అన్ని రాష్ట్రాలకు చెప్పాను, వీలైనంత త్వరగా పంపండి. తద్వారా అతనిని పొందగలడు, రాజుగారు సైన్యానికి సహాయంగా రావచ్చు అన్నాడు. హే మహారాజ్, మీరు అన్ని రాష్ట్రాలకు సందేశం ఇచ్చారు. వెంటనే మెసేజ్ పంపమని చెప్పాడు. మా మిలిటరీ బస్సు త్వరగా చేరుకోవాలి, వారు దానిని బయటకు తీయబోతున్నారు. కానీ కమాండర్ చెబుతాడు, సేనాధిపతి ఇప్పుడే ఇలా చెప్పాడు. ఆపై రాజు దాన్ని అడ్డం పెట్టుకుని, కానీ ఏదైనా సమస్య ఉందా సార్? పర్వాలేదు. నేను ఇప్పుడే చెబుతున్నాను. మీరు దాని గురించి మరొకసారి ఆలోచించాలి, దీని గురించి మాకు ముందే తెలుసునని కమాండర్ చెప్పారు. మేము దీని గురించి మీతో మాట్లాడాము మరియు మీరు దాని గురించి మాట్లాడకూడదు లేదా ప్రస్తావించకూడదు. కాస్త కోపంతో చేస్తే బాగుంటుంది రాజా. అతను చెప్పాడు. నన్ను క్షమించు, మహారాజ్, ఇది ఒక సమస్య మాత్రమే. మనం చేయాల్సిన సమయం వచ్చింది, నాకు అందరి మద్దతు కావాలి, నాకు కొంచెం ఆశ కూడా కావాలి. మీరు ఈరోజు మెసేజ్ చేసిన వారికి కాదు, వారిలో ఒకరిని కూడా మాతో చేరమని అడిగాము. ఏది ఏమైనా అందరం కలిసి ముందుకు వస్తాం. మన గోల్డెన్ సిటీపై దాడి జరిగినా వీటన్నింటి వల్ల మనం ఎప్పటికీ గెలవలేము. నాకు మరియు వారి బలగాలకు అంత బలం మాత్రమే ఉంది, కానీ మనం అతని సైన్యం గురించి మాట్లాడితే అతను సైన్యం మాత్రమే అందరినీ మించిపోతుంది. సూర్య వంశంలో 10,000 మంది ఉంటే ఆ సైనికుల సైన్యం మంచి చెడులను ఆస్వాదిస్తుంది, అయితే మీరు వారిపై ఇంకా కోపంగా ఉన్నారు. కానీ మీ ఆర్డర్లలో ఒకదానిపై అతను ఇప్పటికీ మీ ముందు ఉన్నాడు. వివరించేటప్పుడు సైన్య భర్త హాజరు అవుతారు. ప్రభు, ఆయనను స్తుతించడం మానేయండి. మీరు నా కమాండర్గా ఉన్నప్పుడు లేదా అతన్ని చూసినప్పుడు చేయండి, మీరు ఆయనను పదే పదే పొగుడుతూనే ఉంటారు, నా ముందు అతని పేరు ప్రస్తావించవద్దు. అతను అదే రోజు మరణించాడు, రాజు కోపంగా అన్నాడు. మహారాజ్, అది కూడా అతని తప్పు కాదు.
అతను ఎప్పుడూ నిన్ను తన సర్వస్వంగా భావించేవాడు. రాజు ఇది విన్న వెంటనే సేనాధిపతి వెంటనే అంతరాయం కలిగించి ఇందులో ఓకే చెప్పాడు. ఇది అతని తప్పు కాదు, నాది కాదా? నేను ఆమెను స్నేహితుడి నుండి పొందడం నా తప్పు. అతను దానిని తనదిగా అంగీకరించాడు మరియు అతను నన్ను ఏమి చేశాడు? ఆనందం నా నుండి పూర్తిగా దూరం చేసింది. నేను ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించానో తెలిసింది కాని అప్పుడు అతను నా వెనుక తిరుగుతూనే ఉన్నాడు. రాజు కోపంగా, బాధగా అన్నాడు. మీ బాధ నాకు అర్థమైంది సార్. నిజమేంటో మీకు తెలియకపోవచ్చు కమాండర్ రఘు. నాకు నిజం తెలియదు లేదా నాకు తప్ప ఎవరికీ ఏమీ లేదు అని చెప్పు. నా వెనుక ఏమి వికసిస్తుందో ఎవరికి తెలుసు? అది ఏమిటో నాకు తెలియదు. కాబట్టి మీరు చేస్తారా? హోగా మాట్లాడుతుంది. నాకు ఏమి తెలియదు. రాజుకి కోపం వచ్చి సేనాధిపతి రఘు ఏదో అన్నాడు. కాని అతను అవహేళనగా చెప్పాడు. మీరు విన్నారా? మహారాజు, మీకు నిజంగా ఏమీ తెలియదు. మిత్రమా, ఈరోజు నీకోసం నా ప్రాణాన్ని ఇవ్వగలను. వారు అతనిని తమ శత్రువుగా భావిస్తారు మరియు మరోవైపు అతను ఈ రోజు కూడా మీరు చెప్పాలని ఎదురు చూస్తున్నాడు. అతను మళ్ళీ మిమ్మల్ని కౌగిలించుకోడు, అలాంటిది కోరుకోలేదు మరియు ఎప్పుడూ చేయలేదు. ఆ సమయంలో మిమ్మల్ని బాధించింది కోపంతో అతను మోసగాడినని అంగీకరించాడు. అయితే ఆ సమయంలో అతని బలవంతం మీకు అర్థమైందా? అతనిని కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ రోజు మీ అభిప్రాయాలను తెలియజేయడానికి నేను మీకు అవకాశం ఇస్తాను. ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను. తా కమాండర్ కొంచెం కోపం తెచ్చుకుని ఇలా అంటాడు. ఈసారి రాజుకు తన సేనాధిపతిపై కోపం వచ్చింది. ఇది చూడగానే నాకు కాస్త ఊరట కలిగింది. అలాంటిది కోపంగా చెబితే అలా అయితే ఇన్ని సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎందుకు లేదు? నేను నా అభిప్రాయాలను వ్యక్తపరచడానికి లేదా నా స్పష్టీకరణను ఇవ్వడానికి సరే, ఏం జరిగిందో చెప్పండి. మనం కూడా వినండి. అతను మీకు చెప్పినట్లు మాకు ఏమి తెలియదు. మీరు వారికి అవకాశం ఇస్తే మీకు చెప్పారు. ఏదైనా చెబితేనే అన్నీ తెలుస్తాయి. వీటిలో మీకు పూర్తిగా తెలియదు. మీరు కేవలం నా హృదయంలో మనుషుల పట్ల ద్వేషం ఉంది. నీ హృదయాన్ని ప్రేమించకపోవడమే ఎవరి తప్పు. విషయానికి తెలిసిన తర్వాత అతనికి తెలియదు. నేను ఎవరికి ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించలేకపోయాను. సేనాధిపతి బదులిచ్చి, ఏం చెప్తున్నావు? మేము తప్పు చేశామని మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? తప్పు చేశాం, అబద్ధాలకోరు. వాడు చనువుగా ఉన్నాడు. తన స్నేహితుడి ఇల్లు సోదరుడిలాంటిదని. ఇది జరిగింది స్థిరపడకముందే దానిని నాశనం చేయడం తప్పు కాదు. తప్పు అతనిది కాకపోతే మమ్మల్ని విడిచిపెట్టండి. నేను ఉన్న అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నాడు? రాజు ప్రేమించాడు మరియు విచారంగా మరియు కోపంగా ఉన్నాడు. ఇది మీకు తెలియదని, అందుకే ఇలా అన్నారు. నాటి నుండి నేటి వరకు మీరు అలాంటి నేరాలకు అతన్ని శిక్షిస్తున్నారు. అతను ఉద్దేశపూర్వకంగా ఏమి చేయలేదు. ఈ విషయాన్ని కమాండర్ రఘు అప్పుడే చెప్పారు. అప్పుడు రాజు అకస్మాత్తుగా అడ్డుపడి ఆపు అన్నాడు. మీరు మీ స్నేహితుడి ఇంటికి వెళ్లారా? 2 రోజులుగా ప్రేమికుడితో ప్రేమలో ఉన్నాను. చిన్ననాటి సోదరుల వంటి సంబంధాల గురించి ఏమిటి? రండి వెళ్దాం. ఈరోజు నీకు అవకాశం ఇవ్వలేదు. ఆయన క్లారిటీ ఇవ్వడానికి ఆయన తరపున ఇస్తున్నాను. అది కమాండర్ మాటల్లో స్పష్టమైంది. బహుశా ఈరోజు రాజుకి తెలిసిన విషయానికి అతనికి తెలుసు. రాజు కాదా అని కూడా కనుక్కోలేకపోయాడు. కమాండర్ పాత జ్ఞాపకాలు తెలుసుకోవాలనుకోలేదు. నేను లాస్ట్ ఇన్ అని చెప్పడం ప్రారంభించిన రోజు మొదటిసారి మీరు మోహిని కోసం సూర్యని అడిగారు. ఒమర్ రాహే తన ప్రేమ గురించి చెప్పాడు. అదే రోజు ముందు నువ్వు సూర్యతో చెప్పు. మోహిని తన భావాలను సూర్యతో చెప్పింది. నీకు, సూర్య ఇద్దరికీ ఒకే అమ్మాయి ఉంది. నాకు వాడు నచ్చాడు కానీ ఆ అమ్మాయికి సూర్య అంటే ఇష్టం. మీరు ఒకే రోజున ఇది మరియు ఇది చేసేవారు. సూర్యకి చెప్పే ముందు మోహిని సూర్యకి చెప్పింది. అతనితో నా భావాలను వ్యక్తపరిచాను మరియు అతని నుండి వాగ్దానాలు తీసుకున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా మోహినితో మాట్లాడడు. అతనిని విడిచి వెళ్ళదు మరియు వెళ్ళదు. సేనాపతి ఇంకా నువ్వు సూర్యుడిని చూడలేదు అని అంటాడు. ఈ విషయానికి నా మనసులో ఎప్పుడూ చెప్పలేదు. మోహిని అంటే నీకు ఎంత ఇష్టం? సూర్య మోహిని నీ హృదయ ఆలోచనలు తెలియవు. గుండె తన మీద ప్రేమతో ఉప్పొంగింది. అతను డేటింగ్ చేస్తున్న అమ్మాయి కారణంగా సరిపోలలేదు. నేనెప్పుడూ నా భావాలను అతనికి చెప్పలేకపోయాను. ఆ అమ్మాయి తన భావాలను సూర్యతో చెప్పింది. సూర్య సంతోషించి మోహినికి మాట ఇచ్చాడు. అప్పుడు ఎప్పుడూ ఆమె పక్షాన నిలబడతాడు. పరిస్థితి ఎలా ఉన్నా కమాండర్ సూర్య మీ జీవితంలో ఆనందంగా మారుతున్నాడని మీకు ఇంకా చెప్పుకుందాం. హృదయానికి సంబంధించిన విషయాల గురించి తెలియని మీ నుండి శుభవార్త. ఆ రోజు మీరు కూడా వినడానికి వస్తున్నారు. నా హృదయంలో మోహినిపై ప్రేమ పెరుగుతోంది. సూర్యకి ఎప్పుడు చెప్పడానికి వస్తున్నారు? మొదట మీరు మోహిని మరియు అని సూర్య నుండి తెలుసుకున్నారు. అతను మీతో ఉంటే, మీరు అతనితో ఎందుకు ఏమీ చెప్పలేదు? కానీ ఆ పేదవాడు మౌనంగా నిలబడి అన్నీ వింటూ ఉంటే ముందు ఆ రోజు కూడా అతని ఆనంద రహస్యం చెప్పావు. నువ్వు అడగకుండానే నీ మనసులో ఏముందో ఆమెకు చెప్పి ఉంటే, అతను మీకు ఇచ్చిన మాటను కూడా ఉల్లంఘించవచ్చు. కమాండర్ మీకు గుర్తు చేస్తాడు కాబట్టి నాలుక సూర్యుడని మనకు బాగా తెలుసు. ఇది ఖచ్చితంగా ఉంది మరియు దాని కోసం ఒకరి జీవితాన్ని త్యాగం చేయవచ్చు. కానీ వాగ్దానం లేదు. వెళ్ళు మొదట వస్తుంది. కానీ మీ కంటే ఎక్కువ అతనికి మీ కంటే మెరుగైనది ఏదీ ఉండదు. మీ ఆనందాన్ని బుద్ధిహీనంగా తన్నండి. నన్ను చంపేస్తారేమో కానీ నువ్వు ఒక్కసారి కూడా దాని గురించి ఆలోచించలేదు. నేను అనుకోలేదు. అతన్ని అవమానించాను మరియు అతనిని బహిష్కరించాను. మీరు మీ జీవితం నుండి ఖచ్చితంగా ఏమీ ఇవ్వలేదు. నేను బాగా
చేయలేదు. ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను. బంగారు నగరానికి కాబోయే రాజుకు అతను అది తప్పు అని చాలా కోపంగా మరియు అసూయగా మారింది మరియు రాజు నిజంగా తేడాను గుర్తించలేకపోయాడు. ఇదంతా విన్నాక మీరు పొరపాటు పడిందేమో మరియు అతను కొంచెం విచారంగా ఉన్నాడు. ఆ పనులు జరిగి నేటికి 20 ఏళ్లు అయిందని చెప్పారు. మరియు మీరు ఈ రోజు నాకు చెప్తున్నారు అలా అయితే అతనే ఇదంతా నీకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు? మీరు అతనిని ఈ 20 మందిని ఎప్పుడైనా అనుమతించారా? కోడలు, మీకు ఎప్పుడైనా పూర్తి చేయాలని అనిపించిందా? తెలిసినా నీ కోపం ఎప్పటికీ తగ్గదు. అవును, అతను మిమ్మల్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు. ఉద్ సింగ్ గోల్డెన్ సిటీలో ఉన్నప్పుడు కూడా సూర్య నిన్ను పట్టుకోవాలనుకున్నప్పుడు, అతన్ని చంపి అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. ఆ పోట్లాట ఎలా ఉన్నా మీ స్వంత తెగను సృష్టించండి. నేను చనిపోయే ప్రమాదంలో ఉన్నాను. అది మన దగ్గరకు రాకముందే చంపేయండి ఇచ్చాను కానీ మీరు దానిపై దృష్టి పెట్టలేదు. సేనాధిపతి రాజును తిట్టాడు. మన రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్నామని ఉదయ్ సింగ్ చెప్పారు. నిజానికి ఇది కేవలం పుకారు మాత్రమే కాబట్టి ఉదయ్ సింగ్ మోహినిపై దాడి ప్రారంభించాడు. సూర్యను చంపిన తర్వాత చెడు కన్ను వచ్చింది. మోహినిని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. సూర్యుడు ఉదయ్ సింగ్ని చంపి అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రాజు తన మాట నిలబెట్టుకున్నాడు. కమాండర్ స్పందిస్తూ ఇది కేవలం ఒక అని చెప్పారు. సూర్య అలా స్ప్రెడ్ చేసిన రూమర్ వచ్చింది. మీ పట్ల అతని హృదయంలో ఉన్న ప్రేమను గుర్తించవద్దు. దీనికి ముందు సూర్యపై రూమర్ వ్యాపించింది. ఉదయ్ సింగ్ అని నీకు తెలియదా? బంగారు నగరాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. సేనాధిపతి రాజుకి గుర్తు చేస్తాడు. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు రాజుకి గుర్తుకు వచ్చింది. ఉదయ్ సింగ్ వద్దకు అతని గూఢచారి వెళ్లిన రోజు గూఢచారి రాష్ట్రం నుండి అతనికి వార్తలను తీసుకువచ్చాడు. నమస్కరిస్తూనే ప్రాణం మహారాజ్ అంటాడు. రాజు తల వంచి నివాళులర్పించాడు. అని అడిగితే ఏం వార్త తెచ్చాడో చెప్పు. హూ, ఉదయపూర్ నుండి గూఢచారులు మాకు భయపడుతున్నారు. మహారాజ్ క్రిందికి చూసి ఈసారి విశేషాలు చెప్పాడు. ఏదో మంచిది కాదు అంటే మంచిది కాదు. రాజు కోపం తెచ్చుకుని ఉదయపూర్ మహారాజ్ని ప్రశ్నిస్తాడు. రాజా, ఉదయ్ సింగ్ మన రాజ్యం మీద దాడి చేస్తాడు ద్వారా మన రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకుంటోంది. గూఢచారి కోపంతో నిలబడి రాజుతో చెప్పాడు. ఇలా కూడా ఆలోచించేంత ధైర్యం తనకుందని అంటున్నారు. మన గోల్డెన్ సిటీని మన నుంచి ఎలా తీసుకున్నారు? మీరు వెళ్లి వార్తల గూఢచారిని తీసుకువస్తూ ఉంటారు. రాజుగారి అనుమతి తీసుకుని ఉదయపూర్ తిరిగి వచ్చాడు. రాజు తిరిగి వచ్చి సేనాధిపతిని పిలిచి ఇలా చెప్పాడు. సైన్యాన్ని సిద్ధం చేయండి మరియు దానికి ముందు పాదాలు మా భూమిపై పడతాయి మరియు మేము దానిపై దాడి చేస్తాము. అతని సొంత భూమిలో పాతిపెడతాడు. హుకం మహారాజ్, మేము రేపు ఉదయం వెంటనే వారిపై దాడి చేస్తాము. దాడి చేసి అక్కడే పాతిపెడతారు. కమాండర్ ఉత్సాహంగా, రాత్రిలో రాజు, ఉదయపూర్పై దాడి చేసేందుకు ప్రతాప్ సైన్యం ఉదయం గోల్డెన్ సిటీ నుంచి బయలుదేరుతుంది. రాజు తన గదిలోంచి బయటకు రాగానే అతను దానిని బయటకు తీసి చూస్తే అతను తనది అని కనుగొన్నాడు. సైన్యం మొత్తం క్షేమంగా తిరిగి వస్తోంది. రాజు అతను దిగి వెళ్లి కమాండర్ని ఆశ్చర్యంతో అడిగాడు. ఉదయ్ సింగ్ భయపడి లొంగిపోవడంతో ఏం జరిగింది? కమాండర్ కళ్ళు దించుకుని ఏమి చెప్పాడు? వద్దు సార్, మేము రాకముందే ఉదయపూర్ సైన్యం మొత్తం చంపబడింది. ఆమె పోయింది. కానీ ఎలా? ఎవరు చంపారు మరియు ఎందుకు? ఉదయ్ సింగ్ మమ్మల్ని చంపాలని ప్లాన్ చేశాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. మీ పాత స్నేహితుడు అతనిని ప్రశ్నిస్తాడు. మేము చేరేలోపు సూర్య ముగించాడు. సేనాధిపతి తను చేశానని చెప్పాడు. ఏ సహాయం అడగలేదు కాబట్టి అతను మా సహాయం పొందాడు. కోపంతో ఇలా చేయమని రాజుకు ఎవరు చెప్పారు? అని అడిగాడు. ఉదయ్ సింగ్ అని విన్నాను. సూర్యుడిని చంపి మోహినిని బంధించాలనుకుంటాడు. దాని కారణంగా సూర్య అతనికి కొంత ఇచ్చాడు. అలా చేయకముందే కమాండర్ చంపబడ్డాడు. ఇప్పుడు అంతగా దిగజారిపోయానని అంటున్నాడు. స్త్రీకి రాత్రి పిరికివాడిలా నిద్రించు. ఉదయపూర్పై దాడి చేసి ఇప్పుడు గెలవాలన్నారు. హహహహ. రాజు నవ్వులు జరుపుకుంటున్నారు. రాజా ప్రతాప్ ఊదగొట్టాడు మరియు ఇప్పుడు ఈ పాత అని చెప్పాడు. జ్ఞాపకాల నుండి వర్తమానానికి తిరిగి వచ్చి ప్రేమ ఉంటే పుకార్లు పుట్టించారని అంటున్నారు. దాచాల్సిన అవసరం ఏముంది? అది మనకోసం చేసింది కాబట్టి అతను దానిని ఎందుకు వెల్లడించలేదు? ఎందుకంటే అతనుని కోసం ఏమైనా చేస్తాడని తెలుసు కానీ ఆ సమయంలో మీరు అతన్ని క్షమించరు అందుకే దాచాడు. కమాండర్ చెబుతాడు. అలాంటప్పుడు ఇప్పుడేం ప్రశ్న అడుగుతున్నావు రాజా? ఈ రోజు మీరు చేయగలరు కాబట్టి నేను చేస్తాను. అతను మీ కోసం తన కోపాన్ని ఉమ్మివేయగలడు. మీరు ఏదైనా చేయగలరు మరియు మీరు అతనిని అలా చేయగలరు. అతను చేసిన నేరాన్ని కూడా క్షమించలేడు. మౌనంగా నిలబడి రాజు కూడా ఇలా చేయలేదు. కమాండర్ చెప్పేది వింటూ ఏమీ సమాధానం చెప్పలేదు. కోపం తెచ్చుకోవడానికి ఈ సమయం ఇవ్వడం లేదు. నేను కనీసం ఇప్పుడైనా కలిసి ఉండాలనుకుంటున్నాను కాబట్టి కోపాన్ని ఉమ్మివేయండి. ఈసారి మేము అతనితో ఉన్నాము. అవసరం ఉంది కమాండర్ బాధగా అన్నాడు. కమాండర్ రఘు రాజా ప్రతాప్కి వివరిస్తాడు. అలిసిపోయాడు కానీ ఇప్పుడు రాజు తన ఒక్క మాట కూడా వినలేదు. రాజు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఇది చూసిన కమాండర్ రఘుకి కాస్త కోపం వచ్చింది. ఈరోజు కూడా కాస్త జాలిపడదు అంటారు. చిన్నప్పటి నుంచి ఇద్దరినీ కలిపి తినిపించాను. ఇప్పుడు నేను మీ ఇద్దరినీ ఇలా దూరంగా చూడలేను. రాతి హృదయం, అన్నీ తెలుసుకుని అలాగే ఉండండి. ఈరోజు తర్వాత కూడా మీ తప్పు అర్థం కాకపోతే ఇక ఎప్పటికీ రాలేను అని సేనాపతి కోపంగా రాజుని తన గదిలో వదిలి వెళ్లాడు. అక్కడి నుండి వెళ్ళిపో